కిలో మామిడికాయల ధర ఎంతుంటుంది? 150, మహా అయితే 300 పలుకుతాయి. కానీ మామిడికాయలు తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే వీటి ధర కిలో 2,50,000. ఈ మామిడి పంటను ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు సాగు చేస్తున్నారు. మియాజాకి మామిడి ఎంత ఖరీదో పండులోనూ అంతే రిచ్గా పోషకాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇది తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి మియాజాకిలో క్యాన్సర్ను నిరోధించే గుణాలున్నాయి. దీన్ని తింటే వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జింక్, కాల్షియం, విటమిన్ సి, ఈ, ఏ, కే వంటి పోషకాలు మియాజాకి మామిడిలో ఉన్నాయి. శరీరానికి అవసరమైన కాపర్, మాగ్నీషియం వంటి మూలకాలు ఇందులో ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. ఈ కాస్ట్లీ మామిడి పండ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఖమ్మం నుండి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఒక రైతు సంబంధించి పండిస్తున్న మామిడికాయలు కేజీ 2.5 లక్షలు పలుకుతున్నాయి. వినడానికి మీకు ఆశ్చర్యకరంగా ఉన్నా కానీ మార్కెట్లో ఆ మామిడికాయలకు ఉన్న రేటు అదే కాస్ట్. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ మామిడి సాగు చేస్తున్న రైతు దగ్గర ఉన్న ఇక్కడ ఆ మామిడికాయలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం విజువల్స్లో సంబంధించి చూడొచ్చు. చాలా వరకు ఇవన్నీ దాదాపుగా కోతకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మామిడికాయలకు ఇంత ధర పలకడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎన్నేళ్ల నుంచి వీటిని సాగు చేస్తున్నారు అన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం రైతు మనకు అందుబాటులో ఉన్నారు. ఆ మామిడి సంబంధించి సాగు చేస్తున్న రైతు. చెప్పండి, అంటే ఈ మామిడికాయలు ప్రధాన కారణం ఏంటి, ఇంత డిమాండ్? సో బేసిక్లీ ఇది మియాజాకి ప్రిఫెక్చర్ జపాన్లో పండుతాయి. ఈ కాయలు ఎందుకు ఇంత రేట్ ఉన్నాయి అని అంటే వీటికి యాంటీ డయాబెటిక్ తర్వాత అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, ఇది నా మీదే నేను ట్రై చేశాను. మామూలు రసం కాయలు తింటే పొద్దున్నే ఫాస్టింగ్ నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ దగ్గర 98-99 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండేది. లాస్ట్ 3 days నుంచి మియాజాకి ట్రై చేశాను. ఏకంగా 90 mg per DLకి వచ్చింది. సో దిస్ ప్రూవ్స్ దాట్ ఇది యాంటీ డయాబెటిక్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఏ ఫియర్స్ లేకుండా ఇది తినొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం తగ్గడానికి కూడా ఆస్కారం ఉంది. మన అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఖమ్మం వాసి కాబట్టి వారి సహకారంతో ఏంటంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి ఆస్కారం ఉంది. అలానే ఇప్పుడు రాణా గారి ఫుడ్ స్టోరీస్ లాంటి ప్రీమియం అవుట్లెట్స్ ఎవరైతే హై ఎక్స్పాట్ కమ్యూనిటీ కనుక హై క్లయింటలీ ప్రీమియం క్లయింటలీ కేటర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ ఛానల్ ద్వారా మా అపీల్ ఇదే. మాలాంటి యంగ్ రైతుల్ని మీరు కనుక ప్రోత్సహించినైతే, మీరు కనుక ఎంకరేజ్ చేసినట్టయితే రీజనబుల్ రేట్లో ఇండియన్స్ కూడా, మన భారతీయులకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ని ఇచ్చిన మేలు అందరం చేసిన వాళ్ళం అవుతాం. ఎయిర్ క్లోనింగ్ యాజ్ అన్ మీరు డైరెక్ట్గా కొమ్మ తీసుకొని మనం ప్రాపర్గా సైంటిఫికల్లీ కనుక మనం చేయగలిగితే త్వరగా ప్లాంట్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్రూవెన్ వెరైటీ, ప్రూవెన్ ఫ్రూట్ వస్తుంది కాబట్టి ఆ స్కేల్లో రేపు చుట్టుపక్కల రైతులకు కూడా మా దగ్గర సరిపడిన ఇవి ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చి స్కేల్ అప్ చేసి మన ఖమ్మం వాసులకి, రైతులకి డెఫినెట్గా హెల్ప్ అయ్యేటట్టు చేస్తాం. అంటే రానున్న రోజుల్లో దీన్ని మరింత విస్తరించే అవకాశం ఉంటుందని కూడా రైతు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీటికి అంటే రానున్న రోజుల్లో మంచి మార్కెట్ సంబంధించి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం 2.5 లక్షల సంబంధించి కేజీ ఈ మార్కెట్లో ఉన్న రేటు సంబంధించి చెప్తున్నారు. రానున్న రోజుల్లో అంటే డిమాండ్ బట్టి కొంత రేటు అటు ఇటుగా ఉండే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో కూడా ఎక్కడ ఈ ప్రస్తుతం ఈ మామిడి అనేది ఎక్కడ సాగు సంబంధించి చేయట్లేదు. మొదటిసారి ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ మండలంలో రైతు సాగు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని డెవలప్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుందన్న చూడాలి. ఇప్పటికే మిగతా రైతులు కూడా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి కొన్ని సజెషన్స్ సంబంధించి మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.